వీడియోలో ఒక స్కెలిటన్ సిస్టమ్ వచ్చింది, 360 డిగ్రీస్లో రొటేట్ చేస్తే రొటేట్ అయింది. స్కల్ పార్ట్ ఒక్కటే ట్యాప్ చేస్తే స్కల్ పార్ట్ గురించి కూడా వచ్చింది. ఆ స్కల్ అంటే ఏంటో డెఫినేషన్ వచ్చింది కింద. ఆ స్కల్ ఒక్కటే సపరేట్ చేస్తే స్కల్ పిక్చర్ ఎలాగా ఉంటుంది స్కెలిటన్ సిస్టంలో అనేది మళ్ళీ సపరేట్గా స్కల్ కూడా వచ్చింది. సో దెన్ తను రొటేట్ చేస్తే రొటేట్ అయ్యి 360 డిగ్రీస్లో అసలు ఆ పిక్చర్ ఎలాగా ఉంటుంది అనేది క్లారిటీ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇస్. సైన్స్లో ఉండేటువంటి మేజర్ కాన్సెప్ట్స్లో పిల్లలకి హార్ట్ బ్లడ్ ఎలా పంప్ చేస్తుంది, ఇట్లా డిఫరెంట్ ఆపర్చునిటీస్ అన్నిటికీ కూడా ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీని బేస్ చేసుకుని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మనం ఈ ఫీచర్ ఇస్తున్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ ఫీచర్ ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అన్నాను అందుకనే. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్ అండి. Exercise. Let's revise the concept. Track the correct answer in the blanks. An adult human skeleton has dash bones. I think I know this. Let's see. Tap on the correct answer. The bone that protects the brain. సో ఇక్కడ ఒక ప్రాక్టీస్ టెస్ట్ క్వశ్చన్ వచ్చింది. దెర్ వాజ్ ఎ క్వశ్చన్ వేర్ స్టూడెంట్స్ హీ సపోజ్ టు రీడ్ ద క్వశ్చన్ అండ్ ఐడెంటిఫై ద ఆప్షన్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ స్టూడెంట్ ఎప్పుడైతే రాంగ్ ఆప్షన్ ఇచ్చాడో, ఐడియల్గా ఇంతకుముందు ఎలాగ ఉండేదంటే ఇది రాంగ్ ఆప్షన్ ఇది రైట్ ఆప్షన్ అని ఆన్సర్ వచ్చేది ఇప్పుడు అంతవరకే. కానీ ఇప్పుడు పర్టిక్యులర్గా మనం ఒక ఆప్షన్ రాంగ్గా సెలెక్ట్ చేసుకొని ఉంటే, సపోజ్ ఇక్కడ నేను చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఒక ఆప్షన్ రాంగ్గా సెలెక్ట్ చేసుకొని ఉంటుంటే స్టెప్ బై స్టెప్ అసలు రీజన్ ఏంటి, ఆన్సర్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా మనకి లాజికల్గా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. Oh wow! Thanks, Pi, for helping me with the hint. Think of the hard part of your head. You can feel with your hands. Okay. Oh wait, I think I know this now. Out of the 22 bones that make up the skull, which one is the only bone that can move? Maybe it's this one? Think of the part of your face Hint is given. that moves. Okay. Ma'am, do we have for mathematics? సైన్స్లో మనము క్వశ్చన్ వైజ్గా పిల్లలు ఆప్షన్ రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నారా రైట్గా సెలెక్ట్ చేసుకున్నారా వాళ్ళకి ఆప్షన్స్ వచ్చినట్టుగానే సేమ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆల్సో యూ హ్యావ్ ఆప్షన్స్ వేర్ స్టూడెంట్ ఏదైనా స్టెప్లో రాంగ్ చేస్తే స్టెప్ బై స్టెప్ ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనే ఇన్స్ట్రక్షన్ వస్తుంది యాప్లో. I have just finished learning fractions, so let's do some practice. Okay, pick the correct answer. Select the option that correctly represents the fraction 1/4. Okay, I'll go with... This is a bit tricky. See the hint there, step by step. ఆప్షన్ రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నాడు అక్కడ స్టూడెంట్. ఆ రాంగ్ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ ఈస్ గివెన్ ఓవర్ దేర్. Okay, I think I know now. Step 1, step 2. Select the option that correctly represents the fraction 3/4. 3/4. Let's see. Select the option that shows 1/4 shaded in the given shape. Think I need a hint again. Oh, I get it now. Okay, last question. Select the option that correctly represents the fraction 3/4. Okay. Yeah, this is another option as I told. ఇక్కడ లాస్ట్లో పిల్లలకి స్కోర్ కూడా వచ్చింది. యూ హ్యావ్ అచీవ్డ్ 50 పాయింట్స్. వాళ్ళు చేసిన ప్రతి ఎక్సర్సైజ్కి ఇవాళ ఎవరు ఏ పని చేసినా కానీ ఆ పనికి
ప్రతిఫలం ఆశించకపోయినా ఒక చిన్న అప్రిషియేషన్ అయితే ఆశిస్తారు ఎవరైనా గ్రేట్ వర్క్ చేసిన తర్వాత నాకు వెరీ గుడ్ అని అనాల్సిన అవసరం లేదండి, నేను సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ మోటివేటెడ్, నన్ను ఎవరు అక్నాలెడ్జ్ చేయాల్సిన పని లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేదు. మనకి రిలేట్ చేసుకుంటే ఒక చిన్న వంట చేస్తారు, అంటే తప్పుగా అనుకోకండి, అంటే ఎక్కువ మదర్స్ ఉన్నారు కాబట్టి తీసుకుంటున్నారు ఈ ఎగ్జాంపుల్. మీరు చాలా శ్రమపడి ఎక్సలెంట్గా ఒక స్వీట్ ఏదో డిష్ తయారు చేశారు, ఇంటి దగ్గర అందరూ తినేశారు, కానీ ఒక చిన్న అప్రిషియేషన్ కూడా ఇవ్వలేదు మీకు. రోజు చూస్తుంటారు, ఇది రోజు చూసేదే, ఒక చిన్న అప్రిషియేషన్ కూడా ఇవ్వలేదు. ఏమనిపిస్తుంది మీకు? ఇంత చూస్తూ ఉంటారు, ఇంత కష్టపడి చేశాను, ఒక్కరైనా బాగుందంటారా అని ఎవరు అనరు. అదే ఒక్క మాట వండర్ఫుల్, చాలా బాగుంది ఈరోజు అన్నారు అనుకోండి, అలాంటి డిషెస్ మీరు 100 తయారు చేస్తారు తర్వాత. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అప్రిషియేషన్, రైట్? పిల్లలు కూడా మనం అప్రిషియేట్ చేస్తే వండర్స్ చేస్తారు, వండర్స్. మీ దగ్గర ఉండేటువంటి మన పిల్లలందరూ కూడా దే ఆర్ ఎవ్రీ వన్, అంటే మీకు మ్యామ్ ఇంతకుముందు చెప్పారు, డిఫరెంట్ వెన్యూస్లో మాట్లాడుంటారు, ఎవరితో కంపేర్ చేయడానికి లేదు. సైకాలజీలో హావర్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తారు. మన బుక్స్ కూడా మల్టిపుల్ ఇంటెలిజెన్స్కి మ్యాప్ చేసి ఉంటాయి. దాంట్లో ఏంటనంటే ప్రతి పిల్లవాడు కూడా, ప్రతి స్టూడెంట్ కూడా హీఈస్ యూనిక్. ప్రతి ఒక్కరికి పొటెన్షియల్ ఉంది, ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఉంది. అందరికీ ఒకటే అంశంలో సామర్థ్యం ఉండాల్సిన అవసరం లేదు. సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు అని చాలామంది చెప్తారు. అదే సచిన్ టెండూల్కర్ 10th క్లాస్లో తన స్టోరీ ఉండేటువంటి చరిత్రను సృష్టించాడు కదా, అవునండి? అలాంటి స్టోరీస్ చాలా చూసుంటాం మనం. పిల్లలకి స్వతహాగా ఉండేటువంటి పొటెన్షియల్ని మనం బయటికి తీసుకొని రావాలి. వాళ్ళకు ఉండేటువంటి పొటెన్షియల్ బయటికి తీసుకొని రావడానికి ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటి అని అంటే, మన స్కూల్లో, మన క్లాస్ రూమ్స్లో ఏం జరుగుతుందంటే, ఇవాళ బయట కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి అంటారు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మన క్లాస్లో ఎలా వస్తాయి అంటే, టీచర్స్ అందరూ కూడా గ్రూప్ యాక్టివిటీ కండక్ట్ చేస్తారు. రేపు మన పిల్లలు ఒక ప్యానల్ డిస్కషన్కి వెళ్తే, రేపు మన పిల్లలు ఒక గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఆ ఇంటర్వ్యూలో మన పిల్లలు గతంలో మనకి గ్రూప్ డిస్కషన్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ లేని కారణం చేత ఫెయిల్యూర్ అవ్వకూడదు. ఆ కల్చర్ క్లాస్ రూమ్ నుంచి ఎస్టాబ్లిష్ చేయాలని గ్రూప్ యాక్టివిటీస్ చేయిస్తారు. రోజు పిల్లలు వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు క్లాస్లో. ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళు యూనిక్గా వాళ్ళకు ఉండేటువంటి సామర్థ్యంతో ప్రాక్టీస్ చేస్తారు. కాన్సెప్ట్స్ అన్ని టీచర్స్ లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని టీచర్స్ అందరూ టీచ్ చేస్తారు, ర్యాండమ్గా టీచ్ చేయరు. 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టీచర్ కూడా ఈరోజు ఏం చెప్పాలి అనే దానికి లెసన్ ప్లాన్ చూసుకొని, లెసన్ ప్లాన్కి అనుగుణంగా స్టెప్ బై స్టెప్ రిసోర్సెస్ తీసుకొని, గ్రూప్ ప్రాక్టీస్లో ఏం ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలో తెలుసుకొని, పిల్లలకి ఏం క్వశ్చన్స్ అడగాలో తెలుసుకొని, ఏ పిల్లలు ఎలా పర్ఫామ్ చేస్తారో, ఆ పర్ఫామ్ చెయ్యని పిల్లలకి ఎలా సపోర్ట్ చేయాలో తెలుసుకొని, అంత కష్టపడి క్లాస్ రూమ్కి వస్తారు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అలాంటి టీచర్స్ కోసం మనం. ఎందుకంటే అలాంటి టీచర్స్ చాలా అరుదుగా ఉంటారండి. ఆ టీచర్స్కి ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మరి టీచర్స్కి మాత్రం ఎవరు అప్రిషియేట్ చేయాలండి? కంప్లైంట్స్ 100 తెచ్చినప్పుడు అప్రిషియేషన్స్ 10 తేకూడదా మనం మన టీచర్స్ కోసం? మా పిల్లవాడు బాగా చదవట్లేదు అని కంప్లైంట్ రావడానికి 100 మంది ముందుకు వచ్చి ఉంటాము గతంలో, ఇప్పుడు చెప్పట్లేదు. అదే ఒక 10 మంది, మేడం ఆ టీచరు మ్యాథమెటిక్స్లో ఈ కాన్సెప్ట్ చెప్పారంట, ఎక్సలెంట్గా చెప్పారండి, మా పిల్లోడు ఇంటికి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాడో, థ్యాంక్ యూ మేడం. ఎప్పుడైనా ఈ థ్యాంక్ యూ ఎక్స్చేంజ్, థ్యాంక్ యూ గివింగ్ ఎప్పుడైనా చేశామా? ట్రై చేయండి. ట్రై చేస్తే అద్భుతాలు అక్కడ జరుగుతాయి, ఇక్కడ జరుగుతాయి. లెట్ us జాయిన్ హ్యాండ్స్ ఫర్ such type of wonderful teachers, wonderful schools, wonderful parents and children. Anyhow, we are there to support you. యాజ్ లీడ్ నుంచి మేమేం చేస్తామంటే, ఇక్కడ మేము ఒక ఎక్సలెంట్ రిసోర్స్ పర్సన్స్ ఇచ్చాం మా టీం నుంచి. ఇక్కడ సుధాకర్ గారు అని వస్తారు, నిన్న మొన్న సెషన్స్ ఫెసిలిటేట్ చేశారు. ఆయన 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ట్రైనరు వెళ్ళి మన నర్సరీలో ఉండేటువంటి టీచర్స్కి కూడా, ఎల్కేజీలో ఉండేటువంటి పిల్లలకి కూడా కాన్సెప్ట్స్ చెప్పి ఇలా టీచ్ చేయాలని చెప్తారనమాట. ఆయన ఇంటర్మీడియట్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేశాడు. ఈరోజు ఒక నర్సరీ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి, నాన్న ఇది ఇలా చేయాలని చెప్తాడు, ఎలా చెప్పాలో టీచర్స్కి నేర్పిస్తాడు. ఆ విధంగా లీడ్ నుంచి మేము సపోర్ట్ చేస్తున్నాం. మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ విజన్తోనే ముందుకు వెళ్తూ ఉంది. పేరెంట్స్గా మీరు సపోర్ట్ చేయండి. కొంతమంది పేరెంట్స్ అనుకునే అవకాశం ఉంది, సార్ ఇదొక్క పాయింట్ చెప్తాను నేను. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, సార్ మొబైల్ ఫోన్ ఇవ్వద్దు అని కదా మా బాధ అంతా కూడా, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఫోన్ పట్టుకుంటున్నారు సార్,
అసలు ఫోనే వద్దని మేము అవాయిడ్ చేస్తున్నాము, మీరేమో ఫోన్ ఇవ్వమంటారేంటి, పిల్లలకి యాప్ ఇన్స్టాల్ చేయమంటారండి అంటే ఈ యాప్ని మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు. రెండవది, ఇప్పుడు మన పిల్లలు టెక్నాలజీని పాజిటివ్గా వాడండి అని చెప్తున్నాం మనం. వాడకపోతే భవిష్యత్తులో ఎగ్జామ్స్ అన్నీ ఆన్లైన్లో ఉండబోతున్నాయి. మన పిల్లలకి ఎంత కాన్సెప్ట్ వచ్చినా కానీ ఈ టెక్నాలజీ ఎలిమెంట్లో మన పిల్లలు ఎక్కడైతే వీక్ ఉంటారో వాళ్ళు ముందుకు వెళ్ళడం కష్టం అవుతుంది. అందుకని దయచేసి రోజుకి ఒక అర్ధగంట సేపు పిల్లలతో కూర్చొని పిల్లలకి మీరు సపోర్ట్ చేయండి. వారంలో ఒక 3 రోజులు యాప్ని యూజ్ చేయడం ఎలాగ దానిపైన మీరు ఒక ½ అవర్ మీ సూపర్విజన్లో యాప్ ఇవ్వండి అంటున్నాం మేము. మనమేమి ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టి మీరు వెళ్ళండి అనట్లేదు. మీ సూపర్విజన్లో మీరు దగ్గర కూర్చోండి, వాళ్ళని దగ్గరికి తీసుకోండి, ఒళ్ళో కూర్చోబెట్టుకోండి. చిన్నపిల్లలైతే నాన్న ఇది ఎలా చేస్తావు నువ్వు, మన ఇద్దరం ట్రై చేద్దాం, నేను కూడా ఈ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ చేస్తాను, నువ్వు కూడా చెయ్యి, మన ఇద్దరిలో ఎవరు ఫాస్ట్ వస్తారో ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం. చిన్న చిన్న కాంపిటీషన్స్ అండి పిల్లలతో, ఇవే మార్పు తెచ్చేవి. వచ్చావా? ఫస్ట్ పేరెంట్స్ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, చాలామంది ఇళ్ళల్లో ఇంటికి రాగానే ఫస్ట్ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, టేక్అవుట్ యువర్ డైరీ ఓపెన్ చేయి, ఏముంది ఈరోజు హోంవర్క్. వాడు ఇంకా కాళ్ళు చెప్పు కనీసం లోపలికి రాలేదు, షూ విడవలేదు, వాడు అప్పటిదాకా శ్రమతో బ్యాగ్ 5 కేజీలు 10 కేజీలు బ్యాగ్ మోసుకొని వచ్చి కష్టపడి అటు చేసి వచ్చాడు. రాగానే టేక్అవుట్ యువర్ హోంవర్క్, షో మీ ఫస్ట్, డూ యువర్ హోంవర్క్ ఫస్ట్. అమ్మ కొద్దిసేపు ఆడుకుంటా నేను, నో హోంవర్క్ ఫస్ట్, దాని తర్వాత ఆడుకో. ఇట్స్ ఓకే. అంటే నేనేమంటానంటే కొంచెం పాజిటివ్ పేరెంటింగ్ వైపు, అంటే ఈరోజు నాకు అవకాశం దొరికింది కాబట్టి ఒక పాజిటివ్ పేరెంటింగ్ గురించి ఒకటి చెప్తాను. పిల్లలకి వాళ్ళ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మనం చేయాలి, మనం చేస్తే వాళ్ళు చేస్తారు. డోంట్ మొబైల్ చూడొద్దు, మొబైల్ పక్కన పెట్టు అన్నాం, మనం చూసామనుకోండి వాళ్ళు చూస్తారు. టీవీ చూడొద్దు, మనం చూసామనుకోండి వాళ్ళు చూస్తారు. హోంవర్క్ చేసేటప్పుడు చాలామంది పేరెంట్స్ కొన్ని చోట్ల, అంటే మన దగ్గర కాదు, హోంవర్క్ బుక్ పక్కనే ఉంటుంది, స్టూడెంట్ డైరీ తీస్తాడు, వీడేమో ఏబిసిడీలు ఆలు నంబర్స్ ఇవన్నీ హోంవర్క్ చేయాలి, మదర్ ఏమో టీవీ చూస్తుంటారు. మన దగ్గర కాదు చెప్తున్నాను, బయట మదర్ టీవీ చూస్తారు, ఈ స్టూడెంట్ వీడినేమో హోంవర్క్ ఉంది కదా తీసుకో చేయి, హోంవర్క్ చేసేయి అంటారు. అదే ఆపేసి ఇన్వాల్వ్ అయ్యామనుకోండి మనం, ఆ అద్భుతాలు ఎక్కడో జరగాల్సిన అవసరం లేదు. శ్రీనివాస రామానుజన్ లాంటి శాస్త్రవేత్తలు బయటకు ఎక్కడి నుంచో రారు, మీ ఇంట్లోంచి వస్తారు, మన క్లాస్ రూమ్లోంచి వస్తారు. అబ్దుల్ కలాం గారు చెప్పారు ఒక చిన్న స్టోరీ. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే, సార్ మీరు ఇంత అద్భుతమైనటువంటి పర్సన్ అయ్యారు కదా, ప్రపంచం మొత్తం గర్వించదగ్గటువంటి పర్సన్ అయ్యారు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యారు, భారతదేశానికి ఇంత గొప్ప ఆవిష్కరణలు మీరు చేసి చూపించారు కదా అని ఒక పాప అడిగింది అబ్దుల్ కలాం గారిని. సార్ ఇంతటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ కదా మీరు, మరి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఆ అబ్దుల్ కలాం గారు చెప్పారనమాట. నేను అక్కడ రామేశ్వరంలో చదువుకునేటప్పుడు నాకు ఒక టీచర్ ఉండేవారు. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఆ టీచర్ ఏం చేశారంటే, ఒక పక్షి ఆకాశంలో ఎలా ఎగురుతుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కళ్ళకి కట్టేటువంటి విధంగా ఎగరడానికి ఉన్నటువంటి ఫిజిక్స్లో, భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి ఫార్ములాస్ ఏంటి, దాని వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటి అనేదాన్ని ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఆ రోజు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారా, అది నాకు మోటివేషన్. ఈరోజు ఇలా నేను మారానంటే కారణం ఆ రోజులో నాకు చెప్పినటువంటి ఆ టీచర్ అని చెప్పారు ఆయన. అంతటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్, అంతటి ఇన్స్పైరింగ్ మన దగ్గర కూడా ఉన్నారు. లెట్ us యూటిలైజ్ దేర్ సర్వీసెస్, లెట్ us సపోర్ట్ ద స్కూల్. మంచి జరుగుతుంటే 10 మందికి చెప్పాలి కదా. లెట్ us సపోర్ట్ అవర్ స్కూల్ ఆల్సో ఇన్ ద సేమ్ డైరెక్షన్ టుగెదర్. ఈ మనం ఏదైతే ఫీచర్స్ నెక్స్ట్ అకాడమిక్ మనం ప్లాన్ చేస్తున్నామో అవి కొంచెం ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ అయ్యేలాగా చేద్దాం. ఒక ఫీచర్ మన దగ్గర ఉంటే పని చేయదు, ఆ ఫీచర్ని వాడితే మనకి రిజల్ట్ వస్తుంది. ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. ఈ ఫీచర్స్ ఉన్నాయా, 3 ఫీచర్స్, ష్యూర్ 100% మా టీచర్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ ఖచ్చితంగా ఈ ఫీచర్ని యూజ్ చేస్తాము. యూజ్ చేస్తే బెనిఫిట్ ఉంది, చేతిలో ఉంటే బెనిఫిట్ లేదు. యూజ్ చేద్దాం, ఖచ్చితంగా యూజ్ చేద్దాము. ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. మీరు ఛాలెంజ్ చేస్తారా నాతో? విల్ యూ ఛాలెంజ్? షో మీ యువర్ థమ్స్ అప్. కొంచెం లాస్ట్ 1 సెంటెన్స్ అండి, ఐ క్లోజ్ దిస్. ప్లీజ్ లెట్ us టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. గివ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్. లెట్ దెమ్ 21st సెంచరీకి కావాల్సినటువంటి స్కిల్స్ మన పిల్లలకు వచ్చేలాగా ట్రై చేద్దాం. రైట్, ఐఎమ్ పాజింగ్ ఇట్ హియర్. గ్రేట్ ప్లెజర్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ గివింగ్ సమ్ వాల్యుబుల్ ఇన్పుట్స్ రిలేటెడ్ టు దిస్ టెక్ బుక్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే 1 or 2 యూ కెన్ ఆస్క్ ఆన్ దిస్. ఏదైనా క్వశ్చన్స్ కానీ సజెషన్స్ కానీ, లేదు సార్ నాకు ఈ పర్టికులర్ టాపిక్ పైన నాకు ఒక విషయం, ఒక పాయింట్ షేర్ చేస్తాను. ఎనీ పేరెంట్స్
ప్లీజ్ యూ కెన్ ఆస్క్. సైన్స్లో మనము క్వశ్చన్ వైజ్గా పిల్లలు ఆప్షన్ రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నారా, రైట్గా సెలెక్ట్ చేసుకున్నారా, వాళ్ళకి ఆప్షన్స్ వచ్చినట్టుగానే సేమ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆల్సో యూ హ్యావ్ ఆప్షన్స్ వేర్ స్టూడెంట్ ఏదైనా స్టెప్లో రాంగ్ చేస్తే స్టెప్ బై స్టెప్ ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనే ఇన్స్ట్రక్షన్ వస్తుంది యాప్లో. I have just finished learning fractions, so let's do some practice. Okay, pick the correct answer. Select the option that correctly represents the fraction 1/4. Okay, I'll go with... This is a bit tricky. See the hint there, step by step. ఆప్షన్ రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నాడు అక్కడ స్టూడెంట్. ఆ రాంగ్ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ ఈస్ గివెన్ ఓవర్ దేర్. Okay, I think I know now. Step 1, step 2. Select the option that correctly represents the fraction 3/4. 3/4. Let's see. Select the option that shows 1/4 shaded in the given shape. Think I need a hint again. Oh, I get it now. Okay, last question. Select the option that correctly represents the fraction 3/4. Okay. Yeah, this is another option as I told. ఇక్కడ లాస్ట్లో పిల్లలకి స్కోర్ కూడా వచ్చింది. యూ హ్యావ్ అచీవ్డ్ 50 పాయింట్స్. వాళ్ళు చేసిన ప్రతి ఎక్సర్సైజ్కి ఇవాళ ఎవరు ఏ పని చేసినా కానీ ఆ పనికి ప్రతిఫలం ఆశించకపోయినా ఒక చిన్న అప్రిషియేషన్ అయితే ఆశిస్తారు. ఎవరైనా గ్రేట్ వర్క్ చేసిన తర్వాత నాకు వెరీ గుడ్ అని అనాల్సిన అవసరం లేదండి, నేను సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ మోటివేటెడ్, నన్ను ఎవరు అక్నాలెడ్జ్ చేయాల్సిన పని లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేదు. మనకి రిలేట్ చేసుకుంటే ఒక చిన్న వంట చేస్తారు, అంటే తప్పుగా అనుకోకండి, అంటే ఎక్కువ మదర్స్ ఉన్నారు కాబట్టి తీసుకుంటున్నారు ఈ ఎగ్జాంపుల్. మీరు చాలా శ్రమపడి ఎక్సలెంట్గా ఒక స్వీట్ ఏదో డిష్ తయారు చేశారు, ఇంటి దగ్గర అందరూ తినేశారు, కానీ ఒక చిన్న అప్రిషియేషన్ కూడా ఇవ్వలేదు మీకు. రోజు చూస్తుంటారు, ఇది రోజు చూసేదే, ఒక చిన్న అప్రిషియేషన్ కూడా ఇవ్వలేదు. ఏమనిపిస్తుంది మీకు? చూస్తూ ఉంటారు, ఇంత కష్టపడి చేశాను, ఒక్కరైనా బాగుందంటారా అని ఎవరు అనరు. అదే ఒక్క మాట వండర్ఫుల్, చాలా బాగుంది ఈరోజు అన్నారు అనుకోండి, అలాంటి డిషెస్ మీరు 100 తయారు చేస్తారు తర్వాత. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అప్రిషియేషన్, రైట్? పిల్లలు కూడా మనం అప్రిషియేట్ చేస్తే వండర్స్ చేస్తారు. వండర్స్. మీ దగ్గర ఉండేటువంటి మన పిల్లలందరూ కూడా దే ఆర్ ఎవ్రీ వన్, అంటే మీకు మ్యామ్ ఇంతకుముందు చెప్పారు, డిఫరెంట్ వెన్యూస్లో మాట్లాడుంటారు, ఎవరితో కంపేర్ చేయడానికి లేదు. సైకాలజీలో హావర్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తారు. మన బుక్స్ కూడా మల్టిపుల్ ఇంటెలిజెన్స్కి మ్యాప్ చేసి ఉంటాయి. దాంట్లో ఏంటంటే ప్రతి పిల్లవాడు కూడా, ప్రతి స్టూడెంట్ కూడా హీఈస్ యూనిక్. ప్రతి ఒక్కరికి పొటెన్షియల్ ఉంది, ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఉంది. అందరికీ ఒకటే అంశంలో సామర్థ్యం ఉండాల్సిన అవసరం లేదు. సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు అని చాలామంది చెప్తారు. అదే సచిన్ టెండూల్కర్ 10th క్లాస్లో తన స్టోరీ ఉండేటువంటి చరిత్రను సృష్టించాడు కదా, అవునండి? అలాంటి స్టోరీస్ చాలా చూసుంటాం మనం. పిల్లలకి స్వతహాగా ఉండేటువంటి పొటెన్షియల్ని మనం బయటికి తీసుకొని రావాలి. వాళ్ళకు ఉండేటువంటి పొటెన్షియల్ బయటికి తీసుకొని రావడానికి ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటి అని అంటే, మన స్కూల్లో మన క్లాస్ రూమ్స్లో ఏం జరుగుతుందంటే, ఇవాళ బయట కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి అంటారు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మన క్లాస్లో ఎలా వస్తాయి అంటే, టీచర్స్ అందరూ కూడా గ్రూప్ యాక్టివిటీ కండక్ట్ చేస్తారు. రేపు మన పిల్లలు ఒక ప్యానల్ డిస్కషన్కి వెళ్తే, రేపు మన పిల్లలు ఒక గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఆ ఇంటర్వ్యూలో మన పిల్లలు గతంలో మనకి గ్రూప్ డిస్కషన్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ లేని కారణం చేత ఫెయిల్యూర్ అవ్వకూడదు. ఆ కల్చర్ క్లాస్ రూమ్ నుంచి ఎస్టాబ్లిష్ చేయాలని గ్రూప్ యాక్టివిటీస్ చేయిస్తారు. రోజు పిల్లలు వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు క్లాస్లో. ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళు యూనిక్గా వాళ్ళకు ఉండేటువంటి సామర్థ్యంతో ప్రాక్టీస్ చేస్తారు. కాన్సెప్ట్స్ అన్ని టీచర్స్ లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని టీచర్స్ అందరూ టీచ్ చేస్తారు. ర్యాండమ్గా టీచ్ చేయరు. 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టీచర్ కూడా
ఈరోజు ఏం చెప్పాలి అనే దానికి లెసన్ ప్లాన్ చూసుకొని లెసన్ ప్లాన్కి అనుగుణంగా స్టెప్ బై స్టెప్ రిసోర్సెస్ తీసుకొని గ్రూప్ ప్రాక్టీస్లో ఏం ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలో తెలుసుకొని పిల్లలకి ఏం క్వశ్చన్స్ అడగాలో తెలుసుకొని ఏ పిల్లలు ఎలా పర్ఫామ్ చేస్తారో ఆ పర్ఫామ్ చెయ్యని పిల్లలకి ఎలా సపోర్ట్ చేయాలో తెలుసుకొని అంత కష్టపడి క్లాస్ రూమ్కి వస్తారు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అలాంటి టీచర్స్ కోసం మనం. ఎందుకంటే అలాంటి టీచర్స్ చాలా అరుదుగా ఉంటారండి. ఆ టీచర్స్కి ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మరి టీచర్స్కి మాత్రం ఎవరు అప్రిషియేట్ చేయాలండి? కంప్లైంట్స్ 100 తెచ్చినప్పుడు అప్రిషియేషన్స్ 10 తేకూడదా మనం మన టీచర్స్ కోసం? మా పిల్లవాడు బాగా చదవట్లేదు అని కంప్లైంట్ రావడానికి 100 మంది ముందుకు వచ్చి ఉంటాము గతంలో, ఇప్పుడు చెప్పట్లేదు. అదే ఒక 10 మంది, మేడం ఆ టీచరు మ్యాథమెటిక్స్లో ఈ కాన్సెప్ట్ చెప్పారంట, ఎక్సలెంట్గా చెప్పారండి, మా పిల్లోడు ఇంటికి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాడో, థ్యాంక్ యూ మేడం. ఎప్పుడైనా ఈ థ్యాంక్ యూ ఎక్స్చేంజ్, థ్యాంక్ యూ గివింగ్ ఎప్పుడైనా చేశామా? ట్రై చేయండి. ట్రై చేస్తే అద్భుతాలు అక్కడ జరుగుతాయి, ఇక్కడ జరుగుతాయి. లెట్ us జాయిన్ హ్యాండ్స్ ఫర్ such type of wonderful teachers, wonderful schools, wonderful parents and children. Anyhow, we are there to support you. యాజ్ లీడ్ నుంచి మేమేం చేస్తామంటే ఇక్కడ మేము ఒక ఎక్సలెంట్ రిసోర్స్ పర్సన్స్ ఇచ్చాం మా టీం నుంచి. ఇక్కడ సుధాకర్ గారు అని వస్తారు, నిన్న మొన్న సెషన్స్ ఫెసిలిటేట్ చేశారు. ఆయన 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచరు ట్రైనరు వెళ్ళి మన నర్సరీలో ఉండేటువంటి టీచర్స్కి కూడా, ఎల్కేజీలో ఉండేటువంటి పిల్లలకి కూడా కాన్సెప్ట్స్ చెప్పి ఇలా టీచ్ చేయాలని చెప్తారనమాట. ఆయన ఇంటర్మీడియట్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేశాడు. ఈరోజు ఒక నర్సరీ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి నాన్న ఇది ఇలా చేయాలని చెప్తాడు, ఎలా చెప్పాలో టీచర్స్కి నేర్పిస్తాడు. ఆ విధంగా లీడ్ నుంచి మేము సపోర్ట్ చేస్తున్నాం. మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ విజన్తోనే ముందుకు వెళ్తూ ఉంది. పేరెంట్స్గా మీరు సపోర్ట్ చేయండి. కొంతమంది పేరెంట్స్ అనుకునే అవకాశం ఉంది, సార్ ఇదొక్క పాయింట్ చెప్తాను నేను. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, సార్ మొబైల్ ఫోన్ ఇవ్వద్దు అని కదా మా బాధ అంతా కూడా, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఫోన్ పట్టుకుంటున్నారు సార్, అసలు ఫోనే వద్దని మేము అవాయిడ్ చేస్తున్నాము, మీరేమో ఫోన్ ఇవ్వమంటారేంటి, పిల్లలకి యాప్ ఇన్స్టాల్ చేయమంటారండి. అంటే ఈ యాప్ని మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు. రెండవది, ఇప్పుడు మన పిల్లలు టెక్నాలజీని పాజిటివ్గా వాడండి అని చెప్తున్నాం మనం. వాడకపోతే భవిష్యత్తులో ఎగ్జామ్స్ అన్నీ ఆన్లైన్లో ఉండబోతున్నాయి. మన పిల్లలకి ఎంత కాన్సెప్ట్ వచ్చినా కానీ ఈ టెక్నాలజీ ఎలిమెంట్లో మన పిల్లలు ఎక్కడైతే వీక్ ఉంటారో వాళ్ళు ముందుకు వెళ్ళడం కష్టం అవుతుంది. అందుకని దయచేసి రోజుకి ఒక అర్ధగంట సేపు పిల్లలతో కూర్చొని పిల్లలకి మీరు సపోర్ట్ చేయండి. వారంలో ఒక 3 రోజులు యాప్ని యూజ్ చేయడం ఎలాగ, దానిపైన మీరు ఒక ½ అవర్ మీ సూపర్విజన్లో యాప్ ఇవ్వండి అంటున్నాం మేము. మనమేమి ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టి మీరు వెళ్ళండి అనట్లేదు. మీ సూపర్విజన్లో మీరు దగ్గర కూర్చోండి, వాళ్ళని దగ్గరికి తీసుకోండి, ఒళ్ళో కూర్చోబెట్టుకోండి. చిన్నపిల్లలైతే నాన్న ఇది ఎలా చేస్తావు నువ్వు, మన ఇద్దరం ట్రై చేద్దాం, నేను కూడా ఈ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ చేస్తాను, నువ్వు కూడా చెయ్యి, మన ఇద్దరిలో ఎవరు ఫాస్ట్ వస్తారో ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం. చిన్న చిన్న కాంపిటీషన్స్ అండి పిల్లలతో, ఇవే మార్పు తెచ్చేవి. వచ్చావా? ఫస్ట్ పేరెంట్స్ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, చాలామంది ఇళ్ళల్లో ఇంటికి రాగానే ఫస్ట్ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, టేక్అవుట్ యువర్ డైరీ ఓపెన్ చేయి, ఏముంది ఈరోజు హోంవర్క్. వాడు ఇంకా కాళ్ళు చెప్పు కనీసం లోపలికి రాలేదు, షూ విడవలేదు, వాడు అప్పటిదాకా శ్రమతో బ్యాగ్ 5 కేజీలు 10 కేజీలు బ్యాగ్ మోసుకొని వచ్చి కష్టపడి ఇటు చేసి వచ్చాడు. రాగానే టేక్అవుట్ యువర్ హోంవర్క్, షో మీ ఫస్ట్, డూ యువర్ హోంవర్క్ ఫస్ట్. అమ్మ కొద్దిసేపు ఆడుకుంటా నేను, నో హోంవర్క్ ఫస్ట్, దాని తర్వాత ఆడుకో. ఇట్స్ ఓకే. అంటే నేనేమంటానంటే కొంచెం పాజిటివ్ పేరెంటింగ్ వైపు, అంటే ఈరోజు నాకు అవకాశం దొరికింది కాబట్టి ఒక పాజిటివ్ పేరెంటింగ్ గురించి ఒకటి చెప్తాను. పిల్లలకి వాళ్ళ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మనం చేయాలి, మనం చేస్తే వాళ్ళు చేస్తారు. డోంట్ మొబైల్ చూడొద్దు, మొబైల్ పక్కన పెట్టు అన్నాం, మనం చూసామనుకోండి వాళ్ళు చూస్తారు. టీవీ చూడొద్దు, మనం చూసామనుకోండి వాళ్ళు చూస్తారు. హోంవర్క్ చేసేటప్పుడు చాలామంది పేరెంట్స్ కొన్ని చోట్ల, అంటే మన దగ్గర కాదు, హోంవర్క్ బుక్ పక్కనే ఉంటుంది, స్టూడెంట్ డైరీ తీస్తాడు, వీడేమో ఏబిసిడీలు ఆలు నంబర్స్ ఇవన్నీ హోంవర్క్ చేయాలి, మదర్ ఏమో టీవీ చూస్తుంటారు. మన దగ్గర కాదు చెప్తున్నాను, బయట మదర్ టీవీ చూస్తారు, ఈ స్టూడెంట్ వీడినేమో హోంవర్క్ ఉంది కదా తీసుకో చేయి, హోంవర్క్ చేసేయి అంటారు. అదే ఆపేసి ఇన్వాల్వ్ అయ్యామనుకోండి మనం, ఆ అద్భుతాలు ఎక్కడో జరగాల్సిన అవసరం లేదు. శ్రీనివాస రామానుజన్ లాంటి శాస్త్రవేత్తలు బయటకు ఎక్కడి నుంచో రారు, మీ ఇంట్లోంచి వస్తారు, మన క్లాస్ రూమ్లోంచి వస్తారు. అబ్దుల్ కలాం గారు చెప్పారు ఒక చిన్న స్టోరీ. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే, సార్ మీరు ఇంత అద్భుతమైనటువంటి పర్సన్ అయ్యారు కదా, ప్రపంచం మొత్తం గర్వించదగ్గటువంటి పర్సన్ అయ్యారు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యారు, భారతదేశానికి ఇంత గొప్ప ఆవిష్కరణలు మీరు చేసి చూపించారు కదా,
అని ఒక పాప అడిగింది అబ్దుల్ కలాం గారిని. సార్ ఇంతటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ కదా మీరు, మరి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఆ అబ్దుల్ కలాం గారు చెప్పారనమాట. నేను అక్కడ రామేశ్వరంలో చదువుకునేటప్పుడు నాకు ఒక టీచర్ ఉండేవారు. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఆ టీచర్ ఏం చేశారంటే ఒక పక్షి ఆకాశంలో ఎలా ఎగురుతుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కళ్ళకి కట్టేటువంటి విధంగా ఎగరడానికి ఉన్నటువంటి ఫిజిక్స్లో, భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి ఫార్ములాస్ ఏంటి, దాని వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటి అనే దాన్ని ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఆ రోజు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారా, అది నాకు మోటివేషన్. ఈ రోజు ఇలా నేను మారానంటే కారణం ఆ రోజులో నాకు చెప్పినటువంటి ఆ టీచర్ అని చెప్పారు ఆయన. అంతటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్, అంతటి ఇన్స్పైరింగ్ మన దగ్గర కూడా ఉన్నారు. లెట్ us యూటిలైజ్ దేర్ సర్వీసెస్, లెట్ us సపోర్ట్ ద స్కూల్. మంచి జరుగుతుంటే 10 మందికి చెప్పాలి కదా. లెట్ us సపోర్ట్ అవర్ స్కూల్ ఆల్సో ఇన్ ద సేమ్ డైరెక్షన్ టుగెదర్. ఈ మనం ఏదైతే ఫీచర్స్ నెక్స్ట్ అకాడమిక్ మనం ప్లాన్ చేస్తున్నామో అవి కొంచెం ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ అయ్యేలాగా చేద్దాం. ఒక ఫీచర్ మన దగ్గర ఉంటే పని చేయదు, ఆ ఫీచర్ని వాడితే మనకి రిజల్ట్ వస్తుంది. ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. ఈ ఫీచర్స్ ఉన్నాయా, 3 ఫీచర్స్, షూర్ 100% మా టీచర్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ ఖచ్చితంగా ఈ ఫీచర్ని యూజ్ చేస్తాము. యూజ్ చేస్తే బెనిఫిట్ ఉంది, చేతిలో ఉంటే బెనిఫిట్ లేదు. యూజ్ చేద్దాం, ఖచ్చితంగా యూజ్ చేద్దాము. ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. మీరు ఛాలెంజ్ చేస్తారా నాతో? విల్ యూ ఛాలెంజ్? షో మీ యువర్ థమ్స్ అప్. కొంచెం లాస్ట్ 1 సెంటెన్స్ అండి, ఐ క్లోజ్ దిస్. ప్లీజ్ లెట్ us టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. గివ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్. లెట్ దెమ్ 21st సెంచరీకి కావాల్సినటువంటి స్కిల్స్ మన పిల్లలకు వచ్చేలాగా ట్రై చేద్దాం. రైట్, ఐఎమ్ పాజింగ్ ఇట్ హియర్. గ్రేట్ ప్లెజర్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ గివింగ్ సమ్ వాల్యుబుల్ ఇన్పుట్స్ రిలేటెడ్ టు దిస్ టెక్ బుక్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే 1 or 2 యూ కెన్ ఆస్క్ ఆన్ దిస్. ఏదైనా క్వశ్చన్స్ కానీ సజెషన్స్ కానీ, లేదు సార్ నాకు ఈ పర్టికులర్ టాపిక్ పైన నాకు ఒక విషయం, ఒక పాయింట్ షేర్ చేస్తాను. ఎనీ పేరెంట్స్ ప్లీజ్ యూ కెన్ ఆస్క్.